తులారాశి వారికి 25, 26, 27 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఏ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారండి. ఎందుకంటే ఈ వ్యక్తి ద్వారా మీకు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, అలానే కాకుండా మీరు ఏ పరిహారం చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని ఒంటరిగా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా మీకు ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఈ 3 రోజుల్లో కూడా మీకు అదృష్టం వరించబోతుందండి. విపరీతమైన రాజయోగం పట్టబోతుందన్నమాట. మీ జీవితంలోకి ఏంటంటే గనక ఒక వ్యక్తి ఎంటర్ అవ్వబోతున్నాడు. ఆ వ్యక్తి వల్ల ఏంటంటే గనక ఎన్నో లాభాలు మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా మీరు చేస్తున్న పనుల్లో కావచ్చు, అంటే ఇలా ఉద్యోగం వృత్తిలో ఏంటంటే ఎలాంటి ఆటంకాలను ఏర్పడవండి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఐశ్వర్యం కూడా ఏంటంటే గనక చక్కగా సిద్ధింపబడుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అలానే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి తులారాశి వారండి. చాలా మంచి వాళ్ళండి. చాలా అందమైన వ్యక్తులు, అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అందమైన మనసు అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోతారండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. కాబట్టి కొంతమంది ఏంటంటే కనుక వీరిని ద్వేషిస్తారు. ఎందుకంటే మొహం మీద మాట్లాడితే ఎవరికి నచ్చదు. కాబట్టి వీరు మొహం మీదనే మాట్లాడుతూ ఉంటారు. ఉన్నది ఉన్నట్టుగా ఏంటంటే కనుక భయపడకుండా ఏదైనా సరే ఫార్వర్డ్గా చెప్పేస్తారు. కాబట్టి వీరిని కొంతమంది అసలు ఇష్టపడరు అనమాట. ఆ వ్యక్తి అన్నట్టుగా ఏంటంటే తీసి పారేస్తారు. మీరు కూడా అలాగే ఏం తక్కువేం కాదండి. ఆ వ్యక్తులను ఏంటంటే అలాగే తీసి పారేస్తాడని చెప్పొచ్చు. వీళ్ళతో ఎవరైతే చక్కగా ఉంటారో వాళ్ళే నా వాళ్ళు అనుకుంటారు. ఎవరైతే వీళ్ళని ద్వేషిస్తారో వాళ్ళు శత్రువులు అనుకుంటూ ఉంటారండి. తులారాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుందండి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. అందరి మనసులు గెలుచుకుంటారండి. నిజానికి చెప్పాలంటే కనుక వీళ్ళు అందరితో ప్రేమగా మాట్లాడటం, అలానే కాకుండా ఏదైనా తప్పు ఉంటే అది తప్పని చెప్పటం, ఏదైనా అంటే తప్పుగా పనిచేస్తే నువ్వు ఇలా చేస్తున్నావని చెప్పుకోవటం, ఇవంతా కూడా చేస్తూ ఉంటారు. తులారాశి వారికి ముఖ్యంగా ఏంటంటే కనుక అఖండ రాజయోగం అయితే కలగబోతుంది. ఇంట్లో డబ్బు బాగా పెరగబోతుంది. ఇంటి పరంగా బాగా కలిసి రాబోతుందండి. ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదనమాట. అలానే వచ్చేసి మీరు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ జీవితంలో చాలా బాధపడుతున్నారు కదా, ఆ నష్టాల వారి నుంచి కూడా మీరు ఇప్పుడు బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. అయినా ఏంటంటే సంపాదించలేకపోతారండి. చిన్న వయసులోనే ఏంటంటే కనుక కుటుంబము, బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయన్నమాట. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారండి. అయినా వీరికి మంచి లైఫ్ అనేది ఉంటుందండి. నిజంగా చెప్పాలంటే కనుక మంచి లైఫ్ ఉంటుంది. ఏంటంటే ఇంకా ఎదగాలి అనే ఒక కసి అనేది వీళ్ళలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 3 రోజుల్లో అదృష్టం బాగా కలిసి రాబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. అలానే ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ఏంటంటే కనుక చెప్పాలంటే సంపదలు పెరుగుతాయండి. కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది. అప్పుల బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది. మీకు పట్టిన దరిద్రం పోతుంది. అలానే ఏంటంటే కనుక ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు జరుగుతాయి. మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ లైఫ్ ఉండబోతుంది. అలానే కాకుండా మీ జీవితంలో ఏంటంటే కనుక కొత్తగా ఉండబోతుంది. మీ జీవితాన్ని ఆ విధంగా మీరు ఏంటంటే కనుక మలుచుకోగలుగుతారని చెప్పొచ్చు. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, అలానే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వైశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం వరించబోతుంది. తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏది చేసినా పట్టుదలతో పూర్తి చేస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఏదైనా చేస్తే దాన్ని అస్సలు కూడా వదిలిపెట్టారండి. ఏదైనా పని అనుకుంటే ఆ పని పూర్తయ్యేంత వరకు దాని వెంటే ఉంటారనమాట. పట్టుదలగా చేస్తారు. చాలా కసిగా ఆ పనిని మొదలు పెడతారు. కసిగానే ఏంటంటే కనుక ఆ పనిని ఏంటంటే కనుక ఎండ్ చేస్తారని చెప్పొచ్చు. వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారండి. ఒకరు చెప్పింది అస్సలు కూడా వీరు వినరనమాట. వీళ్ళ మనసు ఏం చెబుతుందో అదే చేస్తారండి. తులారాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో దైవశక్తి, గుండెల్లో ఏదో ధైర్యం అనేది ఉంటుందండి. నా అనుకున్న వాళ్ళ కోసం ఎంతైనా కష్టపడతారు. వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా రారు, సహాయం చెయ్యరు. వీరి దగ్గరికి కూడా ఏంటంటే కనుక రాకుండా వీరిని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఈ 3 రోజుల్లో దైవానుగ్రహం కలగబోతుంది. దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల ఏంటంటే కనుక ఎంతో అదృష్టం వరించబోతుంది. ఏ పని చేసినా వీరు ఊహించని ధనలాభం కలుగుతుంది. మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. అలానే కాలం మీకు అనుకూలంగా మారబోతుంది. మీ సంపాదన ఎక్కువగా పెరగబోతుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది. అలానే కాకుండా విద్యార్థులు
బాగా రాణించగలుగుతారు విద్యలో. వారి కళ నెరవేరుతుంది. వారికి మంచి లైఫ్ ఉండబోతుంది. వాళ్ళు ఏంటంటే పోటీ పరీక్షల్లో కూడా బాగా రాణించగలుగుతారు. విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. విద్యార్థులకు ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు ఎగ్జామ్స్లో కూడా బాగా రాణించగలుగుతారండి. చదివింది గుర్తుకుంటుంది. వాళ్ళు ఫస్ట్ లాగా కాకుండా కొంచెం ఇంప్రూవ్ అయిపోతారని కూడా చెప్పొచ్చు. ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఏంటంటే కనుక ప్రమోషన్స్ రావటం, బదిలీలు అవ్వటం, ఉద్యోగంలో ఏంటంటే కనుక ఇలా మార్పులు చేర్పులు జరగటం ఇదంతా కూడా జరగబోతుందన్నమాట. తులారాశి వారండి నిజానికి చెప్పాలంటే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. అందరికీ కూడా ఏంటంటే కనుక హెల్ప్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. అంటే హెల్పింగ్ నేచర్ వ్యక్తులండి వీళ్ళు. ఏదైనా చేస్తామంటే అది ఖచ్చితంగా చేస్తారు, చేయరంటే మాత్రం అది చేయరనమాట. అలా ఉంటూ ఉంటారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఏంటంటే కనుక తొందరలోనే ఉద్యోగం లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక దైవానుగ్రహం కూడా కలగబోతుందని చెప్పొచ్చు. మీకేంటంటే ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలగబోతుంది. దానివల్ల ఏంటంటే కనుక ఈ 3 రోజుల్లో కూడా అండి మీ పైన ఎక్కువగా శివానుగ్రహం అనేది ఉండబోతుందన్నమాట. దీనివల్ల అఖండ రాజయోగం అనేది పట్టబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ పరమశివుడే. మీ వెంటే ఉన్నాడు, మీ వెంటే ఉండి మిమ్మల్ని ఏంటంటే కనుక నడిపిస్తున్నాడు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరేంటంటే కనుక ఇప్పుడు మనకు పరమ పవిత్రమైన మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్క రోజైనా సరేనండి పరమశివుడిని నిష్ఠ నియమాలతో పూజించండి. ముఖ్యంగా తులారాశి వారు ఏంటంటే కనుక ఒక కొబ్బరికాయని కొట్టి శివుణ్ణి దర్శించుకోండి. దీనివల్ల శివానుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగుండదు. మీ కోరికలు నెరవేరుతాయి. మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. విపరీతమైన డబ్బు వస్తుంది. మీ ఇంట్లో ఏంటంటే కనుక సమస్యలు తీరిపోతాయి. ధనానికి లోటు ఉండదని చెప్పొచ్చు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా సరే పనిని మొదలు పెట్టేటప్పుడు కావచ్చు, ప్రారంభించు కదండి ఏదైనా కొత్త పనిని, లేదంటే ఏదైనా ఉద్యోగం కోసం వెళుతున్నారు, ఎక్కడికైనా సరే ప్రయాణం కోసం వెళ్తున్నారు, అది జరగాలనుకునే వారు ఏంటంటే కనుక ఇంట్లో నుంచి అడుగుని బయట పెట్టేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 3 సార్లు పఠించుకుంటూ వెళ్ళండి. అలా వెళితే ఏంటంటే కనుక ఉద్యోగం వస్తుంది, అన్ని విధాలుగా బాగుంటుంది, లాభం కూడా చేకూరుతుంది. ఆ పరమశివుడు మీ వెంటే ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు, అనుగ్రహాన్ని కూడా ఇస్తాడని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఓం నమ శివాయ అంటారో ఆ నమ శివాయ అనే పదంలో ఏంటంటే కనుక శివుడు అంటే ఆ శివయ్య పిలిస్తే పలుకుతాడండి. మన ఆపదను తీర్చేస్తాడు, మన కష్టాన్ని తొలగిస్తాడనమాట. కాబట్టి మీరు ఉద్యోగం కోసం వెళ్ళినా, ఇంటర్వ్యూ కోసం వెళ్ళినా, అది చిన్నదా పెద్దదా పక్కన పెట్టండి. మనకు కావాలి కదా ఉద్యోగం, మనం బ్రతకాలంటే. అందుకే మీరు ఇలా ఓం నమ శివాయ అనుకోండి. ధనపరంగా కావచ్చు, పెట్టుబడులు పెట్టే దగ్గర కావచ్చు, అలానే ఇంటి కష్టాలున్నా సరేనండి. మీరేంటంటే కనుక కార్తీక మాసం కాబట్టి పరమశివుడిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. అలానే మీరు వచ్చేసి ఏంటంటే కనుక ముఖ్యంగా శివాలయానికి వెళ్ళండి. శివాలయంలో అభిషేకం చేయండి, బిల్వ పత్రాలను సమర్పించండి. శివుడికి మీరు పాలతో చేయండి. ఆవు పాలతో తులారాశి వారు ఒక్కసారైనా సరేనండి శివుడిని అభిషేకించుకోండి. అలా అభిషేకిస్తే మాత్రం మీ జాతకం పూర్తిగా మారిపోతుంది. మీకుండే ఇబ్బందులన్నీ పోతాయి. మీ కష్టాలకు ఏంటంటే కనుక పులి స్టాప్ పడిపోతుంది. మీ జీవితంలో ఆనందం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి అవకాశాన్ని వదులుకోకండి. ఇంత మంచి అవకాశం కదండి, దీన్ని పోగొట్టుకోకండి. ఇక అలానే ఈ యొక్క తులారాశి వారికండి చాలా చక్కగా ఉండబోతుంది. కష్టాలు ఉన్నాయండి, కష్టాలు లేవని చెప్పట్లేదు. కష్టాలు చాలా ఎక్కువగా పడతారండి వీళ్ళు. ఎన్నిసార్లు ప్రయత్నించుకున్న కొన్నిసార్లు ఏంటంటే కనుక నష్టాలు చేకూరి దానివల్ల కూడా కష్టాలు పడ్డ రోజులు ఉన్నాయి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఆకలితో అలమటించిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా కొంతమంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. కాబట్టి ఆ బాధలన్నీ కూడా పోవాలంటే మనం చిన్న చిన్న నియమాలను ఆచరించుకోవాలి. అంటే శివాలయానికి వెళ్ళేటప్పుడు బిల్వ పత్రాలకు పసుపు కుంకుమ పెట్టి తీసుకెళ్లటం, ఒక 101 బిల్వ పత్రాలను సమర్పించడం, లేదంటే 21-11 బిల్వ పత్రాలను సమర్పించటం, ఆవు పాలతో అభిషేకించటం. ఆవు పాలతో కుదరకపోతే పసుపు నీళ్లతో, అలానే ఏంటంటే కనుక మనం నార్మల్గా నీళ్లతో అంటే జలముతో ఇలా ఏంటంటే అభిషేకం చేసుకుంటే మనకు కొన్ని దరిద్రాలు పోతాయి, దైవానుగ్రహం కలుగుతుంది. ఇక ఇలా ఏంటంటే కనుక శివుణ్ణి పూజించుకోవటం ఇవంతా కూడా చేసుకోండి. ఇంకా భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. మిమ్మల్ని ఏంటంటే కనుక ఎవరైతే భార్యాభర్తల్ని మూడో వ్యక్తి మధ్యలో ఎంటర్ అయ్యి విడదీశారో అలాంటి వాళ్ళు కలుస్తారు. మిమ్మల్ని చీకొట్టిన వ్యక్తులండి, మిమ్మల్ని దూరం పెట్టారు కదా, నీతో ఏంటి నాకు అన్నట్టుగా దూరం పెట్టారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఈ 3 రోజుల్లో మీకు మెసేజ్లు చేయటం, ఫోన్లు చేయటం ఇది ఖచ్చితంగా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఏంటంటే కనుక మీ మీద లేనిపోనివి చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ మీద ఏంటంటే కనుక అన్ని కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు మిమ్మల్ని అంటే చూసి కుళ్ళుకోవటం ఇలాంటివి చేస్తున్నారు కదా, అలాంటి వ్యక్తులు ఈ 3 రోజుల్లో మీకు ఫోన్లు చేయటం, మెసేజ్లు పెట్టడం, ఎలా ఉన్నావని అడగటం ఇదంతా కూడా జరుగుతుంది. చూసుకోండి, ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత మనం గమనించుకున్నట్టయితే చాలా చక్కగా ఉండబోతుంది. వ్యాపారం, వృత్తి, ఉద్యోగం అన్ని రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. ఇబ్బంది అయితే ఎక్కడ కూడా కనిపించటం లేదు. మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారు. జీవితం
జీవితంలోకి పరమశివుడు ఎంటర్ అవుతున్నాడు కాబట్టి మీకు మంచి రోజులే అండి. ఇంకా కష్టాలు పోయినట్టే, మీ బాధలకు పులి స్టాప్ పడిపోయినట్టే అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పే విధానాన్ని బట్టి మీకు ఈ తులారాశి వారికి ఏ లెటర్ అనే వ్యక్తి ఉన్నాడు కదండి, ఈ వ్యక్తి పరమ చండాలుడండి. మీ పరంగా గమనించుకున్నట్టయితే ఇది అందరికీ జరుగుతుందో లేదో మనం పక్కన పెడితే ఈ లెటర్ వ్యక్తి మీకు ఎప్పుడు శత్రువే అండి. అంటే మాతో బాగానే ఉంటాడండి అనుకుంటారు, కానీ మనతో బాగానే ఉంటాడు, మన ముందు బాగా మాట్లాడతారు. అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనకేంటంటే కనుక కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, మా భర్తతోనే ఏ లెటర్ ఉందంటే కనుక మన భర్త భార్యను వదిలిపెడితే మా అన్న తమ్ముడు ఎవరైనా కావచ్చండి, అవసరాల కొద్ది మాత్రమే మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. అవసరం కోసం మాత్రం మీతో మాట్లాడటం, లేని పోనివి మీ మీద కల్పించి మీ మీద అబండాలు వేయటం, మీదేంటంటే కనుక నీచ బుద్ధి అని చూయించటం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, నీ స్థాయి అంత కాదన్నట్టుగా మిమ్మల్ని హేళన చేయటం, ఇలాంటివి చేస్తాడండి ఈ వ్యక్తి. కాబట్టి ఈ వ్యక్తులని మీరు దూరం పెట్టండి. ఈ ఏ లెటర్ అనే వ్యక్తిని మీ జీవితంలో నుంచి మీరు డిలీట్ చేయడమే బెటర్. ఎందుకంటే ఇతని వల్ల ఈమె వల్ల ఎప్పుడు కూడా మీకు ఇబ్బందులే వస్తాయన్నమాట, నష్టాలండి. మీ ముందు ఎంత బాగా నటిస్తారో మీ వెనక మీ గోతులు అంత చక్కగా వీళ్ళు తవ్వుతారనమాట. ఒక ఏంటంటే కనుక చెప్పాలంటే మేడిపండండి, ఏంటంటే పైకి చూస్తే నిగనిగలాడుతుంది, పొట్ట విప్పి చూస్తే ఎన్ని పురుగులు ఉంటాయో, వీళ్ళు అలాంటి బుద్ధిని కలిగి ఉండే వాళ్ళనమాట ఈ ఏ లెటర్ అనే వ్యక్తులండి. కాబట్టి వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే కాకుండా వీరిని కొంచెం దూరం పెట్టండి. వీళ్ళతో ఏ పర్సనల్ విషయాలను పంచుకోకండి. అరే చాలా మంచి వ్యక్తులు, మంచి వాళ్ళు అనుకుంటారు, కానీ ఆ మంచితనం ఎప్పటికి కూడా మీతో మంచిగా ఉండరండి. మీ ముందు మంచిగా నటిస్తారు, మీ వెనక మీ గోతులు తీసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏంటంటే కనుక చాలా కించపరిచేలాగా మాట్లాడతారు. లేనివి చెప్పటం, అలానే కాకుండా మిమ్మల్ని ఏంటంటే కనుక చులకనగా చేయటం, అందరి ముందు మిమ్మల్ని ఏంటంటే కనుక ఇలా కాలితో తన్నినట్టు చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ వ్యక్తిని మీరు దూరం పెడితే మంచిదండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఏ లెటర్ అనే వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యక్తిని మీరు ఎంత దూరం పెడితే మీ లైఫ్ అంతా బాగుంటుంది, మీరు లైఫ్లో అంతా ఎదగగలుగుతారు. పర్సనల్ విషయాలను మాత్రం అసలు చెప్పకండి. ఏ బాధ ఉన్నా ఇతనితో ఈమెతో పంచుకోకండి అసలు. అలా పంచుకోవటం వల్ల కూడా ఏంటంటే కనుక మీ లైఫ్ అనేది ఇంకా బ్యాడ్ అయిపోతుంది అనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ మీరేంటంటే కనుక ఎదుగుతున్నారనుకోండి, కొంతమంది చూసి ఓర్వలేరండి. నిజానికి చెప్పాలంటే గనక ఈ యొక్క తులారాశి వారికి శత్రుత్వం అధికంగా ఉంటుందండి. అంటే ముందు మిత్రువులే, వెనక శత్రువులు, ఈ విధంగా ఉంటారనమాట. మనం ఎందుకండి అంత, మన ముందే ఎవరైనా ఎదిగితే అబ్బా చూడు ఎలా ఎదుగుతున్నారు, ఎంత బాగుపడుతున్నాడు, ఎలా సంపాదించుకుంటున్నారు అంటాం. అదే మనమే బాగుపడ్డామనుకోండి, మనము అంటే ఎవరైనా కుళ్ళుకుంటే మనకు ఎంత కోపం వస్తుంది, అలా అనమాట. ఈ తులారాశి వారు అలా కాదండి. ఎవరు ఎదిగితే నాకేంటి, నేను ఎదుగుతలేను కదా, అందరిలో నేను ఉండాలని కోరుకునే రకం. కానీ ఒకరు ఎదుగుతుంటే జలస్గా ఫీల్ అవ్వటం, ఒకరు ఎదుగుతుంటే బాధపడటం, ఇలాంటివి చెయ్యరు. ఏంటంటే బాగుపడని, అందరూ బాగుపడాలి, అందరూ బాగుండాలి, మనకు కూడా దేవుడు ఒక రోజు ఇస్తాడు, మనం కూడా బాగుపడతాం, మనం కూడా లైఫ్లో ఎదుగుతాం అన్నట్టుగా వీళ్ళు సర్ది చెప్పుకుంటారనమాట. ఇక ఆ తర్వాత తులారాశి వారికి గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక మీకు శని దోషాలు, కుజ దోషాలు, నాగసర్ప దోషాలు ఉన్నాయి కదండి. అలాంటి వాళ్ళు రేపు నాగుల చవితి ఉంది కదా, 25వ తేదీ, వీలుంటే ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే కనుక నీళ్ళల్లో అండి చిటికడంతా పుట్టమట్టిని వేసుకొని స్నానం చేయండి. పుట్టమట్టి దొరకదండి అంటే పసుపుని వేసుకొని స్నానం చేయండి. అలానే గంధం ఉంటుంది కదా, గంధం కూడా మట్టితో సమానంగానే భావిస్తాం కాబట్టి చిటికడంత గంధం, పసుపుని వేసుకొని స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలు ధరించండి. అలా ధరించిన తర్వాత ముఖ్యంగా ఎవరికైతే సర్పదోషాలు, అలానే కాకుండా తెలిసి తెలియక సర్పాలను హింసించటం ఇలా చేస్తారు కదా, అలాంటి వాళ్ళు ఎర్రటి వస్త్రాలు ధరించి పుట్ట దగ్గరికి వెళ్ళటం, పుట్టలో పాలు సమర్పించటం, అలానే కాకుండా కోడిగుడ్డు సమర్పించటం, పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయటం, పుట్టకు పసుపు కుంకుమ సమర్పించటం, అలానే ఓం నాగేంద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించటం, అరటిపళ్ళు సమర్పించటం, చలిమిడి నైవేద్యంగా పెట్టడం, ఇలాంటివి చేయండి. ఇలా చేస్తే ఏంటంటే కనుక సర్పదోషాలన్నీ కూడా తొలగిపోతాయి, నాగేంద్ర స్వామి అనుగ్రహం కలుగుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం మారుతుంది. మీకుండే అంటే నాగదోషాలతో పాటు అనేక రకాల దోషాలండి. మనం గత జన్మలో కూడా ఏంటంటే కనుక సర్పాన్ని హింసిస్తే ఈ జన్మలో కూడా ఏంటంటే కనుక సర్పశాపం అనేది ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది. మనం తెలిసి తెలియక ఏంటంటే కనుక పాములను కొట్టడం, చంపటం ఇలా చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మనకు ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది కదండి. అందుకే అలా దాని నుంచి మనం బయటపడాలంటే ఈ విధంగా చేయండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది చేసే తప్పు ఏంటంటే డైరెక్ట్గా పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో ఏంటంటే కనుక పాలు పోసేస్తారు. అలా పోయకండి, సర్పాల హాని కలుగుతుంది. పుట్ట దగ్గర ఏంటంటే కనుక పాలను పెట్టండి, కోడిగుడ్లను పెట్టండి. కానీ ఆ కోడిగుడ్లు పెచ్చలు కూడా ఏంటంటే సర్పాలకు హాని కలిగిస్తాయి. కోడిగుడ్లు ఎప్పుడు కూడా తీసుకెళ్ళి డైరెక్ట్గా పుట్టలో వేయకూడదు, అది మహా పాపం.
మనం చేసే తప్పే అదనమాట. మనం పూజలు చేస్తాం కానీ దానికి తగ్గట్టుగా మనం ఏంటంటే ఫాలో అవ్వండి రూల్స్, రెగ్యులేషన్స్ ఇలా పడితే అలా చేసేస్తూ ఉంటాం అనమాట. అలా చేయకండి. పుట్టలో పాలు పోయటం వల్ల సర్పాలకు ఇబ్బంది కలుగుతుంది. అలానే ఏంటంటే గనక పుట్టలో కోడిగుడ్లు వేయటం వల్ల ఆ కోడిగుడ్డు పెచ్చలనేవి సర్పాలకు హాని కలిగిస్తాయండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత రేపు నాగుల చవితి కాబట్టి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే గనక నాన్ వెజ్ని తినకండి, బయట తినకండి, ఎక్కడ కూడా నాన్ వెజ్ని ముట్టకండి, తినకండి. ఇంట్లో ఏంటంటే గనక పొట్లకాయని వండటం కానీ, సొరకాయని వండటం కానీ, ఇలా మనకు గోరుచిక్కుడిని వండటం కానీ చెయ్యకూడదు. కత్తితో అంటే చాకుతో కోసే వంటలు ఏవి కూడా చెయ్యకూడదండి, తరగకూడదండి. ఏవి కూడా చేతితో తెంపే వంటల్ని వండుకోండి. అలానే ఏంటంటే గనక ముఖ్యంగా రేపేంటంటే గనక భూమిని తవ్వటం, భూమిని దున్నటం, అలానే ఏంటంటే మనము ఇలాంటివి పనులు చేయకూడదండి. కత్తర్లు, సూదులు, కత్తులు ఇలాంటివి మనం అస్సలు వాడకూడదనమాట. వీటిని అవాయిడ్ చేయడమే బెటర్. రేపు మాత్రం ఇలాంటివి అయితే చెయ్యకండి. ఈ పనులు చేస్తే మాత్రం నాగదోషాలు అయితే మిమ్మల్ని జీవితాంతం వెంటాడతాయి. 7 ఏళ్ల దరిద్రం మీ జీవితం అంతా కూడా తరతరాలకు శాపం అనేది తగులుతుంది. కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి. అలానే నల్లటి వస్త్రాలు ధరించకండి. ఎరుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించండి. నిష్ట నియమాలతో పూజ చేయండి. ఒకవేళ మీరు పుట్ట దగ్గరికి వెళ్ళకపోతే శివాలయానికి వెళ్ళి అక్కడైనా సరేనండి అభిషేకం చేయటం అంటే ప్రసాదం సమర్పించడం ఇలాంటివి చేసుకోండి. అలా కూడా ఫలితం వస్తుందన్నమాట. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఇలా పూజిస్తే మీకుండే నాగదోషం, కుజదోషం, సర్పదోషాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ లైఫ్ అనేది ఇంకా మారుతుంది. మీ లైఫ్లో మీరేంటంటే కనుక కొత్త కొత్త అద్భుతాలను చూడబోతున్నారు. కొత్త కొత్త అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతారు. బిజినెస్ పరంగా బాగుంటుంది. కొత్త వ్యాపారాలకు మంచిగా అంటే లాభాలు కలిసి వస్తాయి. పెట్టుబడులకు మంచి అవకాశాలు. కోర్టు కేసు పరంగా మీదే పై చేయవుతుంది. అమ్మ నాన్న పరంగా బాగుంటుంది. అలానే కాకుండా పిల్లల పరంగా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఉద్యోగంలో బాగా రాణించగలుగుతారు. బాసు నుంచి మంచి ప్రశంసలు అందుతాయి. ఎక్కడ మీరుంటారో అక్కడ ఏంటంటే కనుక ఆనందం ఉంటుంది. ఎక్కడ మీరుంటారో అక్కడ నిశ్శబ్దంగా ఉంటుందన్నమాట. అలాంటి వ్యక్తిత్వాన్ని కలిసి ఉంటారు. నిజానికి చెప్పాలంటే తులారాశి వారు చాలా అదృష్టవంతులు. వీళ్ళకి ఏంటంటే కనుక ఎంత కష్టపడతారో అంతకు మించి ధనం వస్తుంది, అంతకు మించి ఐశ్వర్యం కూడా కలుగుతుంది. కష్టే ఫలి అంటారు కదా, అలా కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఈ తులారాశి వాళ్ళు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక చెడు జరగదండి. అన్ని వెళ్ళలా ఏంటంటే కనుక దేవుడు మీ అందున్నాడు, మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. అలానే కాకుండా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. మీకు ధనాన్ని కూడా సమకూరుస్తాడని మనం చెప్పుకోదగ్గ విషయం అండి. ఇంకా మీకు